నమస్కారం. నేను మీ కృష్ణార్జున్ రంగపురి. చరితార్థ శతకం 6వ సంచికకు స్వాగతం. నా ఈ పుస్తకానికి వారి తొలి పలుకుల ద్వారా 2 ప్రముఖ వ్యక్తులు సమీక్ష చేశారు. వారిలో ఒకరైన సత్తుపల్లి నివాసులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు, గౌరవనీయులు శ్రీ బొల్లేపల్లి మధుసూదన్ రాజు గారు నా వీడియోల గురించి వారి మాటల్లో ఏమంటున్నారో విని అసలు పద్యాల్లోకి ఆ తర్వాత వెళదాం. చరితార్థ శతకంలోని 50 పద్యాలు కూడా చాలా హృద్యంగా ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి భాషా భావం రెండూ కూడా పడుగు పేకలాగా అల్లుకొని పోయాయి. చరితార్థ శతకానికి ఆటవెలది ఛందస్సుని ఎంపిక చేసుకోవటంలోనే మిత్రులు రంగపురి కృష్ణార్జున్ గారు తొలి విజయాన్ని సాధించారు. ప్రతి పద్యంలో కూడా చెప్పదలసినటువంటి సందేశాన్ని, నీతిని చాలా సరళమైనటువంటి పదాల్లో చెప్పడం జరిగింది. వేమన పద్యాలు ఎంతగైతే ప్రజా బాహుళ్యంలోకి చొచ్చుకొని పోయాయో, ప్రజల హృదయాల్లో నాటుకొని పోయాయో, ఈ చరితార్థ శతకం కూడా అంత చక్కగా ప్రజల హృదయాల్లోకి వెళుతుందని నేను భావిస్తూ ఉన్నాను. వీధులందు దొరకు వివిధ పదార్థముల్ రంగు రూపులోన రంజుగుండు. వీధులందు దొరకు వివిధ పదార్థముల్ రంగు రూపులోన రంజుగుండు. మెరయుచున్నదంత మెరుగు బంగారమా, మెరయుచున్నదంత మెరుగు బంగారమా. చరిత చెప్పినట్లు సామెతొకటి, చరిత చెప్పినట్లు సామెతొకటి. ఆహార పదార్థాలు కొంత సమయం వరకు తాజాగా ఉండడం, ఆ తరువాత అవి సర్దిపడడం, పాడైపోవడం సహజం. కానీ ఆ పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలన్నా, తాజాగా మెరుస్తుండాలన్నా వాటికి కొన్ని రసాయనాలు అద్దక తప్పదు. అటువంటి ఆహారాన్ని తీసుకుంటే అనారోగ్యము తప్పదు. దుకాణాల్లో అందంగా వివిధ రంగుల్లో పేర్చబడిన తినుబండారాలు మనని ఆకర్షించడానికే కానీ ఆరోగ్యంగా ఉంచడానికి కాదు. అందువల్ల మెరిసేదంతా బంగారం కాదని తెలుసుకోండి. కలసి వచ్చినప్పుడు కాలయాపన చేసి మించిపోయినాక మిడకవద్దు. కలసి వచ్చినప్పుడు కాలయాపన చేసి మించిపోయినాక మిడకవద్దు. నక్కబోయినాక బొక్క మూయునేమి, నక్కబోయినాక బొక్క మూయనేమి. చరిత చెప్పినట్లు సామెతొకటి, చరిత చెప్పినట్లు సామెతొకటి. పిల్లలు, చరిత చెప్పినట్లుగా కాలం చాలా విలువైనది, తిరిగి రానిది కూడా. అందుకే ఏమాత్రం వృధా చేసుకోవద్దు. రేపు చేయవలసిన పని ఈరోజు చెయ్యి, ఈరోజు చేయవలసిన పని ఇప్పుడే చెయ్యి. ఆలస్యం చేస్తే ఆశాభంగం అవుతుంది. వెనకటికి ఒక ఆయన ప్రతిరోజు రాత్రి వచ్చి తమ కోళ్ళను ఎత్తుకుపోయే నక్కను చంపాలని, దానిని అనుసరించి అది ఒక బొరియలోకి దూరడం గమనించి దానికి పెద్ద రాయిని ఒకదాన్ని అడ్డం పెట్టడం కోసం మెల్లగా వెతికి తెచ్చిపెట్టాడు. కానీ ఈలోగానే ఆ నక్క బయటికి వెళ్ళిపోయింది. అందువల్ల నక్క పోయినాక బొక్క మూసినా, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదని ఈ సామెత అంతరార్థం. చదవలేనటంటూ చతికిలబడమాకు, కుంటి సాకు చెప్పి కూలబడకు. చదవలేనటంటూ చతికిలబడమాకు, కుంటి సాకు చెప్పి కూలబడకు. మనసు నీకు ఉన్న మార్గముండకపోదు, మనసు నీకు ఉన్న మార్గముండకపోదు. చరిత చెప్పినట్లు సామెతొకటి, చరిత చెప్పినట్లు సామెతొకటి. తాము బడికి రాకపోవడం వల్ల, విషయం వినకపోవడం వల్ల
హోంవర్క్ చేయలేదు అని కొందరు విద్యార్థులు సార్లకు సాకులు చెబుతుంటారు. ఇంకొందరు తప్పనిసరి పరిస్థితుల్లో బడికి రాని రోజున సాయంత్రం పూట స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఆ రోజు స్కూల్లో ఏం చెప్పారో తెలుసుకొని సిలబస్ ఫాలో అవుతారు. అంటే బద్ధకానికి 100 కారణాలుంటాయి, కానీ బాధ్యతగా ఉండడానికి బుద్ధిమంతులై ఉంటే చాలు. మనం చేయాలని మనసు పెడితే మార్గాలు అవే దొరుకుతాయి, వద్దనుకుంటేనే వివిధ సాకులు దొరుకుతాయి. సాయంత్రం స్కూల్ నుండి తిన్నగా అమ్మ నడుపుతున్న జ్యూస్ బండి దగ్గరకు వచ్చి వ్యాపారంలో సాయం చేస్తూ హోంవర్క్లు చేసుకుంటున్న ఈ పాపను చూస్తే అర్థం అవడంలే. సీరియల్స్ చూడ చిత్రమై ఉండును, సాగదీతలోన సాటి ఏది. సీరియల్స్ చూడ చిత్రమై ఉండును, సాగదీతలోన సాటి ఏది. విప్పినట్లు విప్పి వేయునింకొక ముడి, విప్పినట్లు విప్పి వేయునింకొక ముడి. చరిత చెప్పినట్లు సామెతొకటి, చరిత చెప్పినట్లు సామెతొకటి. మా చిన్నతనంలో మా అమ్మమ్మ తాతయ్యలు మాకు అనేక కథలు చెప్పేవారు. రాత్రిళ్ళు పంట కళ్ళాల దగ్గర పడుకున్నప్పుడు గొల్ల నరసింహ తాత ఏదో జానపద కథ చెప్పడం మొదలు పెడితే 5-6 రాత్రులు చెప్పినా ఒడిసేది కాదు. కానీ ఇప్పుడు ఉరుకుల పరుకుల జీవితంలో చిక్కిన కొద్ది విశ్రాంతి సమయంలో టీవీ ముందు చేరి నాన్న క్రికెట్, తాతయ్య స్టాక్ మార్కెట్, ఇక అమ్మా నానమ్మలు సీరియల్స్ వదిలితే ఒట్టు. దీంతో పిల్లలను నిద్రపుచ్చడానికి చెప్పే కథలు ఎప్పుడో కంచికి చేరాయి. ఈ విషయాన్ని గ్రహించిన బుల్లితెర 100ల కొద్ది ఎపిసోడులను పెంచేస్తూ బోలెడన్ని సీరియల్స్ కు పెద్దలను బానిసలను చేసేసింది. దానికి ఈ సామెత సూట్ అవుతుందని చరిత చెప్పేసింది. మందు తాగినోణ్ణి మత్తులో ఉన్నోణ్ణి మంచి మాట చెప్పి మార్చలేము. మందు తాగినోణ్ణి మత్తులో ఉన్నోణ్ణి మంచి మాట చెప్పి మార్చలేము. ఫలితమేమి బోయ పన్నీరు బూదిలో, ఫలితమేమి బోయ పన్నీరు బూదిలో. చరిత చెప్పినట్లు సామెతొకటి, చరిత చెప్పినట్లు సామెతొకటి. మా సర్కారు బలలో చదివే కొందరు పిల్లల వ్యక్తిగత జీవితంలోకి తెగు చూస్తే గుండె బరువెక్కుతుంది. బాధ్యతగా ఉండాల్సిన తల్లిదండ్రులు కొందరు మత్తుకు బానిసలై బిడ్డల భవిష్యత్తును బూడిద చేస్తున్నారు. అప్పుడప్పుడు ఆవేశంతో ఉపాధ్యాయులు ఆ పెద్దలకు బుద్ధులు నేర్పాలని ప్రయత్నిస్తే అది కాస్త వికటించి ఆ మంచి మాటలు బూడిదలో పోసిన పన్నీరులాగా వ్యర్థమవుతున్నాయి. కొన్ని యథార్థ ఘటనల గురించి మరొక ప్రత్యేక వీడియోలో మాట్లాడుకుందాంలే. కోతికెవడు నేర్పు కుప్పి గంతులు వేయ, కోడికెవరు చెబితే కూత కూసే. కోతికెవడు నేర్పు కుప్పి గంతులు వేయ, కోడికెవరు చెబితే కూత కూసే. తాత నేర్వవలెనే దగ్గులు మనకడా, తాత నేర్వవలెనే దగ్గులు మనకడా. చరిత చెప్పినట్లు సామెతొకటి, చరిత చెప్పినట్లు సామెతొకటి. ఈ సృష్టిలోని ప్రతి జీవికి ఆ దేవుడు కొన్ని ప్రత్యేక శక్తులు ఇచ్చాడు. కోతికి గంతులు, కోడికి కూతలు, పులికి వేటలు, పిల్లికి నడకలు, నక్కకు వినయాలు, నెమలికి నాట్యాలు. ఒకరు నేర్పిస్తే వచ్చేవి కావు, అవి వాటి సహజాతాలు. తాతకు ఎలా దగ్గాలో ఎవరు నేర్పిస్తారేంటి? పాకశాస్త్రమందు పరిణితి గలవారు ఉప్పు నెక్కువేయ తప్పుగాదు. పాకశాస్త్రమందు పరిణితి గలవారు ఉప్పు ఎక్కువేయ తప్పుగాదు. చక్క నమ్మ చిక్కి
శల్యమైనందమే చక్కనమ్మ చిక్కి శల్యమైనందమే చరిత చెప్పినట్లు సామెతొకటి చరిత చెప్పినట్లు సామెతొకటి. సెల్ ఫోన్ పుణ్యమా అని బాలీవుడ్లో పుట్టిన ప్యాషన్ వారం తిరగకుండానే మన చుట్టూ ఉన్న కుగ్రామాలకు విస్తరిస్తోంది. అబ్బాయిలు ప్యాకుల కొద్దీ కండలు పెంచడం, అమ్మాయిలు చిక్కి శల్యంగా కనిపించడం అందానికి అర్థమైపోయింది. మనకు నచ్చిన క్రికెటరో యాక్టరో పొరపాటున చిరిగిన దుస్తులు చూసుకోకుండా వేసుకుంటే దాన్ని ప్యాషన్ అనుకొని ఫ్యాన్స్ అంతా తమ బట్టలు చింపుకొని వేసుకునే కాలం ఇది. స్కూళ్లలో పిల్లల హెయిర్ స్టైల్స్ ఇలా వచ్చినవే. పేరు ప్రఖ్యాతులు ఉన్నోళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. అందుకే చక్కనమ్మ చిక్కినా అందమే.